వెంకటగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యకులు కాకాని గోవర్ధన్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు పరిశీలకులు మేడ రఘునాథ్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యకర్తలకు, నేతలకు ఈ సమావేశంలో నాయకులు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించగా ఎంపీ గురుమూర్తి మాట్లాడారు. సంస్థాగతంగా వైసీపీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు. బాబు నోరు తెరిస్తే అబద్దాలు చెప్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో చేసిన ల్యాండ్ టైటిలింగ్ పై అనేక రకాలుగా అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. సో ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి. మీరు మాటలతో చేసినటువంటి పనుల్ని కప్పుపుచ్చి చేసినటువంటి అబద్ధ ప్రచారాల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోతారులే అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మాట్లాడినటువంటి మాటలు రికార్డ్ అయ్యాయి. ఎవరైనా ప్రజలు సోషల్ మీడియా యుగంలో ఎవరైనా చూడొచ్చు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ ఎక్కడ చెరిగిపోవు. యాన్యువల్ రిపోర్ట్స్ గాను లేదంటే వచ్చినటువంటి లేఖ రూపంలో ఖచ్చితంగా ఉంటాయి. మీరు క్రెడిట్ చోరీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని చెడుగా చూపించి ఇప్పుడు ఏదో మంచి చేయాల్సిన చెప్పడం అనేది ప్రజలంతా అమాయకులు కాదు. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఇంకొకటి సివిల్ కోర్ట్స్ అధికారాన్ని క్యాన్సిల్ చేశారు. ఏదన్నా ల్యాండ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా కలిగితే సివిల్ కోర్టులకు పోయే అధికారాలను హరింపజేశారు. దానివల్ల ప్రజలకి ఇబ్బందులు ఎదురు చేశారని మీరు ఆరోపణ చేయడం జరిగింది. ఇది ఎంత మాత్రం కాదు. కోర్టుల చుట్టూ ఏ విధంగా జరుగుతున్నారో మనం ప్రతినిత్యం చూస్తాం. ఈ కోర్టు జిల్లా కోర్టు దాటి మామూలు కోర్టు నుంచి జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వీటన్నిటికీ పరిష్కారం చూపుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ కొన్ని గైడ్లైన్స్ రూపొందించి ఈ మోడల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో 38 షెడ్యూల్లో ఏమి పొందుపడుతుంది. ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే హైకోర్టుకు అప్రోచ్ కావచ్చు. సో ఇట్లా ఎన్నో వెసులుబాటుతో ఎక్కడా కూడా జీరో నిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది ప్రజలందరూ మేలుకోరి, వాళ్ళ కుటుంబాలకు మేలుకోరి, చిన్న భూ సమస్యలు తగ్గడాల వల్ల హ్యూమన్ రిలేషన్స్ తగలకుండా ఉండాలని, ఈ రాష్ట్రంలో సుఖశాంతంతో అందరూ బాగుండాలని ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి పథకం. మీరు గ్రేట్ చోరీ చేస్తే చోరీ పథకం కాదు. ఏం చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీతో నిబద్ధతతో చేస్తారు. అలాగే ఎప్పటికీ 10 కాలాల పాటు ఈ రాష్ట్రంలో నిల్చుండే పథకాలు కలిసి మంచి జరిగే పథకాలు చేస్తారు. అవి గుర్తుంచుకుంటే మంచిది. ఇంకొకసారి ఇలాంటి క్రెడిట్ చోరీ పనులకు పాల్పడి అబాస్ పాలు కావద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి